ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. తెలుగు చలనచిత్ర కథానాయకులలో ఒక ప్రముఖ విశిష్ట నటుడు వారి చిత్రాలు, ఆ చిత్రాల ద్వారా తన నటన పటిమను ప్రదర్శించి నేటికి వారు ఆ పాత్రలను మన మనసుకు హత్తుకునేలా చేసినటువంటి నటులు చంద్రమోహన్ గారు. రొటీన్ పాత్రలు కాకుండా విభిన్నమైనటువంటి పాత్రలను పోషించి ఈ పాత్ర చంద్రమోహన్ తప్ప మరి ఏ నటుడికి సాధ్యము కాని పాత్ర అనేటటువంటి అమోఘమైనటువంటి నటనను ప్రదర్శించి ఆ పాత్రలకు జీవం పోసినటువంటి నటులు చంద్రమోహన్ గారు. మొట్టమొదటి చిత్రం రంగుల రాట్నం. అది ఒక పూర్వజన్మ సుకృతం. బిఎన్ రెడ్డి గారి యొక్క చిత్రంలో వారు నటించడం అనేది చంద్రమోహన్ గారి యొక్క పూర్వజన్మ సుకృతం. పూజ్యులు బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం చిత్రానికి ప్రారంభోత్సవం చేసినటువంటి వారు మరొక వెండి తెర ఇలవేలుపు నందమూరి తారక రామారావు గారు. చంద్రమోహన్ గారు మహానటి అంజలి దేవి గారితో కలిసి నటించడము, వాణిశ్రీ విజయ నిర్మల అప్కమింగ్ హీరోయిన్స్గా ఆ చిత్రాల్లో నటించడము, మరొక ప్రముఖ నటులు రామ్మోహన్ గారు కూడా నటించారు. ఒక తల్లి ఇద్దరు బిడ్డలు యొక్క కథాంశాన్ని రంగుల రాట్నం చిత్రంలో ప్రముఖంగా చంద్రమోహన్ గారి పాత్ర అంజలీదేవి గారికి చంద్రమోహన్ గారి మధ్యన ఉండేటటువంటి సెంటిమెంట్ పండించేటటువంటి పాత్ర మరియు ఎమోషనల్ చూపించేటటువంటి క్యారెక్టరు వారికి దొరకటం, ఆ చిత్రంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు వారికి రావటం అనేది చాలా గొప్ప విషయం. అయితే అంతటి గొప్ప దర్శకుడు, గొప్ప మహానటి అంజలీదేవి గారితో నటించి మెప్పించినటువంటి చంద్రమోహన్ గారికి మరొక అద్భుతమైనటువంటి పాత్ర సుఖదుఖాలు చిత్రంలో దొరికింది. మేజర్ చంద్రకాంత్ అనేటటువంటి తమిళ చిత్రం. ఆ చిత్రంలో నాగేష్ పోషించినటువంటి పాత్రను సుఖదుఖాలు చిత్రంలో చంద్రమోహన్ గారు చేశారు. ఎవరితో? విశ్వ విఖ్యాత నటుడు ఎస్వి రంగారావు గారి యొక్క కాంబినేషన్లో నటించడం అనేది మరొక అదృష్టం వారికి. అంటే నటుడికి పరిపూర్ణత, నటుడిగా పరిపక్వత చెందటానికి బాగా స్కోప్ కలిగినటువంటి పాత్ర ఎస్వి రంగారావు గారు చంద్రమోహన్ గారి యొక్క కాంబినేషన్లో క్లైమాక్స్ సీన్లో అద్భుతమైనటువంటి నటన పోటాపోటీగా ఎస్వి రంగారావు గారితో నటించి మెప్పించి రంగారావు గారి యొక్క ప్రశంసలను పొందినటువంటి నటుడు చంద్రమోహన్ గారు. అందువలన ఎస్వి రంగారావు గారు చదరంగం చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత రెండవ చిత్రం బాంధవ్యాలు. ఆ బాంధవ్యాలు చిత్రంలో హీరో పాత్ర ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆ చిత్రంలో వారు ప్రక్కన లక్ష్మి, ప్రముఖ నటి లక్ష్మి గారు మొట్టమొదటిసారిగా చంద్రమోహన్ గారు ప్రక్కన హీరోయిన్గా నటించడం జరిగింది. అయితే ఈ చిత్రంలో కూడా ఎస్వి రంగారావు గారు, మహానటి సావిత్రి, మరొక అద్భుతమైనటువంటి సాంఘిక జానపద చారిత్రాత్మక పౌరాణిక చిత్రాల్లో మెప్పించి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి యొక్క కాంబినేషన్లో నటించడం అంటే అప్పుడే ఎదుగుతున్నటువంటి సమయంలో ఇంత గొప్ప చిత్రం, ఇంత గొప్ప నటీనటుల మధ్య నటించడం అనేది చాలా ఒక వరంగా భావించవచ్చు చంద్రమోహన్ గారికి. ఈ మీమాంసలో నటుడిగా ఒక మలుపు తిప్పినటువంటి చిత్రం 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసు భారతీరాజా గారు మొట్టమొదటిసారిగా తమిళంలో కమల్ హాసన్, శ్రీదేవి గారితో
పనిచేయటం జరిగింది. తరువాత ఆ చిత్రాన్ని మిద్దె రామారావు గారు రాజలక్ష్మి ఫిలిమ్స్ పేరిట తీసినప్పుడు కమల్ హాసన్ కన్నా బాగా నటించావు అనేటటువంటి ప్రశంసలు భారతీ రాజా గారు, కమల్ హాసన్ గారు అంతటి వారే ఆ చిత్రాన్ని చూచి గొప్పగా నటించారనేటువంటి ప్రశంసలు పొందినటువంటి నటులు చంద్రమోహన్ గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా ఒక గోచి పెట్టుకొని ఒక అమాయకమైనటువంటి పాత్ర, మంచి మనసు కలిగి అందరి శ్రేయస్సు కోరేటటువంటి పాత్రలో ఆ మేనరిజం కానీ, ఆ నడకలో కానీ, ఆ ఫేస్ రీడింగ్లో కానీ ఎంత అద్భుతంగా గొప్పగా నటించారంటే, మరి 16 ఏళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్ గారి యొక్క పాత్ర పోల్చి మరి ఏ నటుడు భవిష్యత్తులో చేయలేదు, చంద్రమోహన్ గారి తర్వాత నేటికి చెయ్యబోరు అన్నది వాస్తవం. ఆ చిత్రంలో కూడా చంద్రమోహన్ గారు ఎదురు లేనటువంటి నటుడిగా ఎదిగినటువంటి వైనం. మరొక చిత్రం ప్రాణం ఖరీదు. చిరంజీవి గారికి ఆ చిత్రంలో ప్రముఖమైనటువంటి పాత్ర ఇచ్చారు. వారికి తొలి చిత్రం అది. ఆ చిత్రంలో చెవిటి మూగ ఉండేటటువంటి పాత్రని పోషించడం జరిగింది. అంటే నోటి వెంట డైలాగ్స్ చెప్పుతూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటానికి అసలు ఇక్కడ డైలాగే ఉండదు. అంటే ఒక నటుడు తన యొక్క లబ్ధ ప్రతిష్టమైనటువంటి నటనను కనబరచడానికి ఎంత స్కోప్ ఉన్నటువంటి పాత్ర అంటే ప్రాణం ఖరీదులో చంద్రమోహన్ గారికి అంత గొప్ప పాత్రను పోషించారు. ఇంచుమించుగా అలాంటి పాత్రనే ఊరికి మునగాడు చిత్రంలో కూడా చాలా గొప్పగా నటించి ఆ చిత్ర విజయంలో చంద్రమోహన్ గారి యొక్క భాగం ఉంది అనేటటువంటి విషయాన్ని నటశేఖర్ కృష్ణ గారి స్వయంగా చెప్పడం జరిగింది. మరొక చిత్రం రాధా కళ్యాణం, మూడు ముళ్ళు. ఇవి కె భాగ్యరాజా గారు తమిళంలో తీసినటువంటి చిత్రాలని మనకి రీమేక్ చేసుకున్నాం. రాధా కళ్యాణం వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఒక క్లిష్టమైనటువంటి పాత్ర ఇది. అంటే తమిళ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ మిక్స్ చేస్తూ పాల్ఘాట్ మాధవన్ అనేటటువంటి పాత్రలో తాను హార్మోనిస్ట్గా పనిచేస్తూ ఆ చిత్రంలో రాధికను అంటే కథాపరంగా రాధిక ప్రేమించటం, వారిద్దరికి పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. కోటీశ్వరుడైనటువంటి భర్తగా శరత్ బాబు ప్రవేశించిన తర్వాత విషయాన్ని తెలుసుకొని శరత్ బాబు చంద్రమోహన్ని తన ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత వాస్తవాన్ని బయటపెట్టిన తర్వాత, మీరు ప్రేమించుకున్నారు, నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా సంసార సుఖానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది, ఆమె ఎందుకో బాధపడుతుంది, ఉన్న వాస్తవం తెలుసుకున్నాను, నీవు భారీగా స్వీకరించమని చెబితే అక్కడ కె భాగ్యరాజ యొక్క చిత్ర కథలో
బాపు గారు మలిచినటువంటి ముళ్ళపూడి వెంకటరమణ గారు మాటలు రాసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రేమ పవిత్రము, పెళ్ళి పవిత్రము. మరి ప్రేమ పవిత్రమైనప్పుడు, పెళ్ళి పవిత్రమైనప్పుడు రెండిట్లో ఏది గొప్పది అనేటటువంటి విషయాన్ని భాగ్యరాజ ఆ చిత్రంలో చెప్పించడం జరిగింది. సరే, మన తెలుగులో రీమేక్ చేసుకున్న తర్వాత ఆ కథానుసారంగా మనం చేస్తాం కాబట్టి ఇక్కడ క్రెడిట్ భాగ్యరాజ గారికే చెందుతుంది. అప్పుడు చంద్రమోహన్ అడుగుతాడు, సారు, మీరు వివాహం చేసుకున్నారు, మీకు భార్య అయింది, నాకు ప్రేయసిగా ఉంది కాబట్టి నేను ప్రేమించినప్పుడు ఎలాగైతే ఉన్నదో అలాంటి రాధిక నాకు కావాలి అన్నప్పుడు అది ఎలాగ సాధ్యం అని చెప్పి అడుగుతారు. అంటే అప్పుడు చంద్రమోహన్ అంటాడు, ఆ తాళి తీసేసి నా దగ్గరికి వస్తే నేను తీసుకువెళ్తానని చెప్పి తాళిని తెంచేయమంటాడు. తెంచేయమన్నప్పుడు అక్కడ రాధిక ఎంత గొప్ప నటనని ప్రదర్శిస్తారంటే, చంద్రమోహను, రాధిక, శరత్ కుమార్ ఈ యొక్క త్రిముఖ నటన పోటీలో చంద్రమోహన్, రాధిక ఇద్దరు కూడా డి అంటే డి విధంగా చాలా గొప్పగా నటిస్తారు. అలాంటి మరొక చిత్రం మూడు ముళ్ళు. రాధిక చంద్రమోహన్ గారి కాంబినేషన్లోను మూడు ముళ్ళు చిత్రంలో కూడా వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఉండాల్సినటువంటి నిలుపుకోవాల్సినటువంటి ప్రయోజనాలు దృష్ట్యా ఆ చిత్రకథని భాగ్యరాజ ఆ కథలో కూడా అంతే గొప్పగా రాయటం జరిగింది. మరొక గొప్ప చిత్రం కెఎస్ ప్రకాశ్రావు గారు మలయాళంలోను తమిళంలో తీసినటువంటి చిత్రాన్ని తెలుగులో కొత్త నీరు అనేటటువంటి చిత్రంగా తీశారు. అక్కడ పైన మూడు ముళ్ళు చిత్రము, రాధా కళ్యాణం, 16 ఏళ్ల వయసు చిత్రాల్లో అక్కడ ప్రేమ, పెళ్ళి ఈ నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది కథంతా. కానీ కొత్త నీరు చిత్రంలో 16 ఏళ్ల వయసు చిత్రంతో పోలినటువంటి పాత్ర, ఆ నడక, కుంటి వాని చేష్టలతో నడిచేటటువంటి, పైన ఒక గంప పెట్టుకొని ఆ గంపలో వస్తువులు పెట్టుకొని ఆ ఊళ్ళో అమ్ముకునేటటువంటి పాత్ర, అందులో దీప నటించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఒక స్త్రీ తన అందచందాలతో తనకు తాను ఊహించుకొని జీవితాన్ని ఏ విధంగా కోల్పోయింది అనేటటువంటి పాత్రలో మోహన్ బాబు చెరబట్టి ఆమెని రేప్ చేసినప్పుడు అది చూచి చంద్రమోహన్ వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా కొత్త నీరు చిత్రంలో కూడా మహాద్భుతమైనటువంటి పాత్రను పోషించినటువంటి నటులు చంద్రమోహన్ గారు. తరువాత కలికాలం చిత్రం ఒకటి జయసుధ గారు సొంతంగా నిర్మించి నటించినటువంటి చిత్రము. కలికాలం పోలినటువంటి చిత్రాలు కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి పాత్రలు, తల్లిదండ్రులు కొడుకుల మధ్యన జరిగేటటువంటి విభేదాల వల్ల ఆ తల్లిదండ్రులు పడేటటువంటి మానసిక క్షోభ, మానసిక బాధలు కూడా కలికాలం చిత్రంలో చంద్రమోహన్ గారు చాలా గొప్పగా నటించారు. ఇలా ఎన్నో చెప్పుకోవటానికి చంద్రమోహన్ గారికి మైల్ స్టోన్స్గా చెప్పుకునేటువంటి పిక్చర్స్ చాలా ఉన్నాయి. ఈ యొక్క భాగంలో చంద్రమోహన్ గారి నటించి ఆ పాత్రలను అజరామరమైనటువంటి కీర్తి ప్రతిష్టలను చేకూర్చి మనకి ఆ చిత్రాలను అందించి వారు వెళ్ళిపోయినప్పటికి కూడా వారు మన మనసుల్లో ఆ చిత్రాల ద్వారా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారనే విషయాన్ని మీకు సవినయంగా తెలియపరచుకుంటున్నాను. నమస్తే.